Arjun fans. నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు అది ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. సెకండ్ ఆఫ్ ది ఇయర్, ఓకే సార్. ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు అన్న బన్నీ అన్న నెక్స్ట్ మూవీ ఏది అప్డేట్ ఇవ్వని చెప్తున్నారు. సో ఈరోజు నిన్న మ్యాడ్ మూవీ 2 వాళ్ళ ప్రమోషన్స్ ఈవెంట్లో నాగవంశీ గారు అయితే నాగవంశీ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో మన అల్లు అర్జున్ గారి మూవీ అప్డేట్ ఏంటంటే ఎప్పుడు అని అడిగితే సో మేబీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో ఉండొచ్చు అని చెప్పారు. సో దాంతో చాలామంది బన్నీ అన్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అంటే త్రివిక్రమ్ మూవీ ఇప్పుడు ఉండకపోవచ్చు, అంటే అప్డేట్ మనం అందరం ఏమనుకున్నాం, బర్త్డేకి ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ మనం త్రివిక్రమ్ గారిదే అనుకున్నాం, సో గాడ్స్ ఆఫ్ వార్. సో యాక్చువల్లీ మేబీ మూవీ అయితే కన్ఫర్మ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అది 100%. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పారు బన్నీవాసు, నాగవంశీ గారు కూడా చెప్పారు, రియల్ వర్క్ జరుగుతూ ఉంది, దాని వర్క్ మొత్తం బ్యాక్ వర్క్ మొత్తం జరుగుతూ ఉంది. సో కాకపోతే సో గాడ్స్ ఆఫ్ వార్ అనేది ఒక సోషల్ ఫ్యాంటసీ మూవీ కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. లొకేషన్స్ ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది, కాస్టింగ్ తీసుకోవడం, ఏ లాంగ్వేజ్లో ఎవరిని తీసుకుంటారు, క్యారెక్టర్ సెట్టింగ్ అనేది చాలా టైం పడుతుంది కాబట్టి. సో రీసెంట్గా మన అట్లీ గారు కూడా ఒక వీడియో మాట్లాడడం జరిగింది, నాకు ఇష్టమైన హీరోతోనైతే నేను మూవీ చేయబోతున్నాను, త్వరలో అనౌన్స్మెంట్ అని చెప్పారు. ఆల్రెడీ మనము త్రివిక్రమ్ గారిది కన్ఫర్మ్ అయింది, అండ్ అట్లీ గారిది కూడా కన్ఫర్మే, అండ్ పార్ట్ 3 కూడా ఉంది. మన సందీప్ రెడ్డి వంగ కూడా కరెక్టే. ఈ నలుగురితోనైతే పక్కా ఆల్రెడీ స్క్రిప్ట్ జరుగుతూ ఉంది, స్టోరీ డిస్కషన్ జరిగింది వీళ్ళ నలుగురితోని. బట్ మనకు పుష్ప 2 తర్వాత ఏ సినిమా వస్తుంది అనేది మనకు మ్యాక్సిమం మనం అందరం త్రివిక్రమ్ మూవీ అనుకున్నాం. బట్ నిన్న నాగవంశీ గారు అయితే మాట్లాడారు, మేబీ సో అట్లీ గారు షారూఖ్ ఖాన్తో మూవీ తీయాలి ఒకటి, అండ్ ఇప్పుడు బన్నీ అన్నతో కూడా డిస్కషన్ జరిగింది. మేబీ షారూఖ్ ఖాన్ మూవీ కొద్దిగా డిలే అవుతున్నట్టుంది. సో అంతలోపు ఇప్పుడు ఇది త్రివిక్రమ్ గారి మూవీ కూడా స్క్రిప్ట్ ఇవన్నీ కొద్దిగా టైం పట్టేటే ఉంది, చిన్న మూవీ కాదు కదా. సో గాడ్స్ ఆఫ్ వార్ అంటే అంతా ఇప్పుడు మన బాహుబలి రేంజ్లో ఆ రేంజ్లో ఉంటుంది మూవీ. సో కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతే మిగతా సినిమా డిలే అవుతుంది అనుకున్నారేమో. సో అటు షారూఖ్ ఖాన్ డేట్ దొరకక ఇటు ఏదో బట్ జరిగినట్టుంది. సో ఇది సెకండ్ హాఫ్, అంటే ఈ ఇయర్లోనే మనకు అనౌన్స్మెంట్ అయితే పక్కా వస్తుంది, బట్ సెకండ్ హాఫ్ అన్నారు. అంటే ఈ 6 monthsలో అయితే ఏం అప్డేట్ ఉండదు, అంటే ఈ 6 months లోపు మేబీ బర్త్డే లోపు మన బన్నీ అన్న మూవీ అయితే అట్లీ గారి మూవీ అయితే జరగబోతుందని నేను నాకు అంచనా. ఎందుకంటే మన నాగవంశీ గారు ఇలా అన్నారు, అట్లీ గారేమో నాకు ఇష్టమైన హీరోతో నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను. మేబీ ఖచ్చితంగా అట్లీ గారి మూవీ అయితే మొత్తం బోన్ స్క్రిప్ట్తో రెడీ ఉన్నట్టుంది. మేబీ ఒక 6 monthsలో ఈ మూవీ కంప్లీట్ చేసి మనకి రిలీజ్ చేసి దాని తర్వాత త్రివిక్రమ్ గారి మూవీకి స్టార్ట్ చేస్తారు అని నేనైతే అంచనా వేస్తున్నా. సో ఏది ఏమైనా ఒకటే, అక్కడ ఉన్నది ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, అది ఏ డైరెక్టర్ అయినా ఇంకోటి ఏంటంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంట. సో చూసుకోండి, ఇక ఇదైతే ఖచ్చితంగా త్రివిక్రమ్ గారి మూవీ ఉండబోతుంది, అండ్ అట్లీ గారి మూవీ కూడా ఉండబోతుంది. బట్ మనం త్రివిక్రమ్ మూవీ ముందే అప్డేట్ వస్తుంది, ఇది చేస్తారు అనుకున్నాం. బట్ ఇప్పుడు నాగవంశీ గారు నిన్న ట్వీట్ మాట్లాడడం జరిగింది కదా. బట్ మనకైతే అట్లీ గారి మూవీ అయితే కన్ఫామ్గా 6 monthsలో కంప్లీట్ చేసి మనకు ఈ ఇయర్లోనే రిలీజ్ అయ్యేటట్టు మేబీ ప్లాన్ చేయొచ్చు, లాస్ట్ నవంబర్లో అట్లా నేను అనుకుంటున్నా. మేబీ ఖచ్చితంగా అట్లీ గారు అంటే ఫాస్ట్గానే తీస్తారు మూవీ, 6 months నుంచే ఖచ్చితంగా 5 monthsలో కూడా కంప్లీట్ చేయొచ్చు మూవీ కరెక్ట్ ఉంటే. సో చూడాలి మరి మన బన్నీ అన్న బర్త్డేకి ఏ అప్డేట్ వస్తుందో. సో మీరైతే ఎలా వెయిట్ చేస్తున్నారో ఈగల్ని, నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నా. నేను అనుకున్నదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని నా అంచనా ప్రకారం చెప్తున్నా. ఇది ఖచ్చితంగా అట్లీ గారి మూవీ అయితే మనకు అప్డేట్ రాబోతుందని ఈ ద్వారా మనకు అర్థమైంది. ఎందుకంటే మొన్న అట్లీ గారు ఇలా అన్నారు, ఇప్పుడు నాగవంశీ గారు ఇలా మాట్లాడారు. బట్ ఏదేమైనా ఎవరితో తీసినా బన్నీ అన్నని స్క్రీన్ మీద చూడాలి, బన్నీ అన్న యాక్టింగ్కి పాన్ ఇండియా మళ్ళీ షేక్ అవ్వాలి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. సో అట్లీ గారు అయితే వేరే లెవెల్ తీస్తారు, మనకి ఇష్టమైన యాక్టర్ అంట. మళ్ళీ చూడండి యాక్టర్కి ఎలాంటి మూవీ ఇస్తారో, ఇద్దరు కలిసి ఎలాంటి వండర్ క్రియేట్ చేయబోతున్నారో చూద్దాం. సో ఇది అప్డేట్ బ్రదర్, ఖచ్చితంగా అట్లీ మూవీ అయితే అప్డేట్ రావచ్చు. ఇది 6 monthsలో కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారేమో అని ఒక చిన్న అంచనా ప్రకారం నేను చెప్తున్నా. ఈ జరిగిన సిచ్యువేషన్ బట్టి నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా అట్లీ గారి అప్డేట్ అయితే వచ్చేటట్టే ఉంది మనకు. సో ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బన్నీ అన్న కంటెంట్ వస్తూనే ఉంటాయి, వీడియోలు వస్తూనే ఉంటాయి. దీంతోపాటు ఆల్ కంటెంట్ వస్తాయి, నీకు నచ్చితే ఆ కంటెంట్ కూడా చూడండి, లేకుంటే బన్నీ అన్న
కంటెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.